నాదైతే ఒక చిన్న అభిప్రాయం ఇది. అంటే సినిమా వాళ్ళ మీద. అంటే సినిమా వాళ్ళు సినిమా మీద అనుకో. ఈరోజు 'కల్కి' మూవీ ఉంది. 'కల్కి' మూవీనే 6 షోలేసుకోవచ్చు. తర్వాత 250 టికెట్ అంటే రూ. 120 టికెట్ పెంచుకోవచ్చు అనే విధంగా టీడీపీ ప్రభుత్వం 'కల్కి' మూవీకి మంచి బంపర్ ఆఫరే ఇచ్చింది. ఇది బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫరే. ఎవరు అవునన్నా కాదన్నా. అంటే సినిమా వాళ్ళు బాగుపడాలని కాదు. సినిమా వాళ్ళు బాగుపడాలా, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలనే విధంగా ఉంటే అందరికి బాగుంటుంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అందరూ సామాన్య ప్రజలు కానీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూసే విధంగా ఉండాలా అని గతంలో ప్రకటించారు. దాన్ని కానీ సినిమా వాళ్ళని మేము బతకడానికి వద్దా, మా పెట్టుబడి ఎంత, మా ఖర్చులు ఎంత అని విమర్శించారు. పాపం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చి రాగానే ఫస్ట్ టైం 'కల్కి' మూవీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓకే. ఇప్పటికే చాలా థియేటర్లు మూసేస్తున్నారని వచ్చింది. ఏమని? థియేటర్‌కి సినిమా రావటం లేదు. సినిమా చూడటానికి జనాలే రావటం లేదు. ఓటీటీ వచ్చింది. ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. ఇంట్లోనే టైం కేటాయిస్తున్నారని విపరీతంగా కొన్ని థియేటర్లు మొన్న ఈ మధ్యగానే చూశాను నేను. ఒక న్యూస్. థియేటర్లు హైదరాబాద్ థియేటర్ కొన్ని షాపింగ్ మాల్‌లో థియేటర్లు మూసేస్తున్నారు. థియేటర్‌లో రన్ చేయాలంటేనే డబల్ ఖర్చు అవుతుంది. చూడటానికి ఎవరు రావటం లేదు అని. ఎలా వస్తారు? విపరీతంగా ఇప్పుడు 'కల్కి' మూవీలో లాగానే 'కల్కి' మూవీ సినిమాకి ఇచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా టికెట్లు పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఇది చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా క్యాంటీన్‌లో ఫుడ్ రేట్ పెంచుకోండి అంటే సామాన్య ప్రజలు ఎలా చూస్తారు? చూడలేరు కదా. దాన్ని కొంచెం గుర్తించాలి ప్రభుత్వం గాని. ఒక సినిమా వాళ్ళకే కాదు కదా. ఒక సినిమా ఇలా సామాన్య ప్రజల మీద గాని ప్రభుత్వం ఆలోచన పెట్టుకోవాలి కదా. అలా కాకుండా నువ్వు ఈ టికెట్ పెంచుకొని ఎన్ని షోలని యేసుకుంటే ఎలా కుదిరిద్దది? కాదు. ఓకే. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణలోనే సినిమా ఇండస్ట్రీ ఉంది. తెలంగాణలో సినిమాలు తీసుకుంటారు. తెలంగాణకే పన్ను కడతారు. తెలంగాణకే అన్నీ తెలంగాణకే. ఆంధ్రాలో సినిమాలు తీయడానికి ఛాన్స్ లేదా? ఆంధ్రాలో ఫిల్మ్ సిటీ ఏదైతే సినిమా స్టూడియో పెట్టుకోవడానికి ఛాన్స్ లేదా? దాని గురించి ఎవరు ఆలోచించలేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు రండి, మీరు ఎక్కడైతే ప్లేస్ కావాలంటే అక్కడ ప్లేస్ ఇస్తాము. ఎక్కడైతే మీరు స్టూడియో కట్టుకోవాలంటే అక్కడ మేము సహాయం చేస్తాము. మీకు అన్నీ అందుబాటులోకి తీసుకొస్తాము అని ఎన్నో హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట లెక్క చేయకుండా మీరు ఇలా టికెట్ రేట్లు పెంచుతున్నారని ఆయన దగ్గర కనీసం వచ్చింది లేదు. కానీ ఒక అతనికి ఇచ్చారు. యాత్ర మూవీ తీసిన అతను మహేష్ డైరెక్టర్ మహేష్ అతనికి ఎక్కడో పాపం పులివెందుల్లోనే ఎక్కడో ఒక గవర్నమెంట్ స్థలాన్ని కేటాయించి ఫిలిం కట్టుకొని సినిమాలు తీసి ఆంధ్రప్రదేశ్ని కొంచెం ఇక్కడికి వచ్చేటట్టు అక్కడ ఉపాధి కల్పించేటట్టు ఏర్పాటు చేసుకోండి అని అంటే అప్పుడు పెద్ద సంచలనం సృష్టించారు. గవర్నమెంట్ సొమ్మంతా వాళ్ళ వర్గానికి ఇస్తున్నారు, సినిమా వాళ్ళకి సినిమాకి ఇస్తున్నారు, దారదత్తం చేస్తున్నారని విపరీతంగా ఇది చేశారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చేసింది ఏంది మరి? జనాల సొమ్మంతా మరి సినిమా వాళ్ళకి ఇవ్వటం లేదా? ఇదేంది మరి? ఇది కాదా? గతంలో సినిమా డైరెక్టర్‌కి ఏదో కొంచెం స్థలం కేటాయిస్తే విపరీతంగా తప్పుడు ప్రచారం చేసి మొత్తం కేటాయిస్తున్నారు అని దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకునేదాకా గాని ఒప్పుకున్నంత టార్చర్ చేశారు పాపం. ఇప్పుడు చేసింది ఏంది మరి? సామాన్య ప్రజలకి నడ్డి కొట్టే విధంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సినిమాది కానియండి, మామూలుగా రాష్ట్ర ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలు ఎవరైనా సరే సినిమా చూసే విధంగా మొత్తానికి సినిమా చూడటం మానేశారు. ఇప్పుడు మొత్తానికే మానేసి ఉన్న కొన్ని థియేటర్లు ఉంటాయి చూడు, అవి కానీ మూసేసుకునే పరిస్థితికి టీడీపీ సర్కార్ చేస్తుందని మొత్తానికైతే 'కల్కి' మూవీకి మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకి మీద తట్టే పెట్టాడని చెప్పుకోవచ్చు.